హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ డే తెలుగు. నేను శ్రీనివాస్. ఈరోజు బంగారు ధరలు ఒకసారి పరిశీలించినట్లయితే ఈరోజు బంగారు ధరలు అయితే పెరిగింది మనం చూసుకోవచ్చు. నిన్న కూడా బంగారం ధర పెరిగింది. తాజాగా ఈరోజు కూడా బంగారం ధర అయితే స్వల్పంగా పెరిగింది. మనం చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం ధర 1,33,200 ఉండగా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసినట్లయితే 1,22,100 వద్ద అయితే కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,33,210 వద్ద ఉండగా, ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,22,110 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారు ధర చూసినట్లయితే 1,33,200గా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర చూసుకున్నట్లయితే 1,33,350 వద్ద అయితే కొనసాగుతుంది. ముంబైలో 24 క్యారెట్ల తులం చూసుకున్నట్లయితే 1,33,200గా అయితే కొనసాగుతుంది. ఇక కోలకత్తాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర ఒకసారి పరిశీలించినట్లయితే 1,33,200 వద్ద అయితే కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారు ధర 1,34,950 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే 1,33,200 వద్ద కొనసాగుతుంది. ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగానే పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి 2,15,100 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. మనం చూసుకోవచ్చు గత 1.5 మంత్ నుంచి కూడా వెండి ధర భారీగా పెరుగుతూ వచ్చింది. మనం చూసుకోవచ్చు 1.5 మంత్ కింద 2 లక్షలు చేరిన వెండి ధర అయితే మళ్ళీ 1,50,000కు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మరీ భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వెండిపై పెట్టుబడి పెట్టే వాళ్ళు అయితే పెరుగుతున్నారు. అయితే బంగారం విషయానికి వస్తే బంగారం ధర భారీగా పెరిగే అవకాశం లేదు, అలాగే భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ పెరిగితే 1,50,000 వరకు పెరగవచ్చు, ఒకవేళ తగ్గితే 1,20,000 వరకు తగ్గొచ్చు, కానీ అంతకు మించి తగ్గకపోవచ్చు, 1,50,000 కంటే ఎక్కువ పెరగకపోవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో అయితే అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక వెండి విషయానికి వస్తే వెండికి సంబంధించి కూడా ప్రస్తుతం డిమాండ్ ఉందని, అయితే వెండిపై పెట్టుబడి పెట్టడం కాస్త ప్రమాదకరం అని చెప్తున్నారు. ఎందుకంటే వెండి సడన్గా పెరిగి సడన్గా తగ్గుతుందని. ఈ నేపథ్యంలో వెండిపై పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా నిపుణులు సూచిస్తున్నారు.